ఆర్కిటిక్ మంచు కరుగుతోంది. దాంతోపాటు ప్రపంచ వాణిజ్య పటమూ మారుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పుడు ఉత్తర సముద్ర మార్గాన్ని యూరప్, ఆసియాలను కలిపే కీలక సముద్ర మార్గంగా ప్రస్తావించారు. మరింత ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మార్గంలో భారత్, చైనాలు ఉమ్మడి అవకాశాలను పరిశీలిస్తున్నాయని పుతిన్ వెల్లడించారు. రష్యాతో ఇప్పటికే బలమైన ఇంధన, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు కలిగిన భారత్కు ఇది ఎందుకు కీలకం? సంప్రదాయ సముద్ర మార్గాల కంటే ఉత్తర సముద్ర మార్గం ఎలా కొత్త అవకాశాలను తెరుస్తోంది? ఆర్కిటిక్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని భారత్ ఎలా సమతుల్యం చేయగలదు? అదే సమయంలో రష్యా, పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఈ మార్గానికి ఎలాంటి సవాళ్లు సృష్టిస్తున్నాయి? ఆర్కిటిక్ నుంచి భారత్, రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కొత్త దారి తెరుచుకుంటోందా? లెట్స్ వాచ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన తాజా వ్యాఖ్యలు భారత రష్యా సంబంధాల్లో మరో కొత్త వ్యూహాత్మక కోణాన్ని బయటపెడుతున్నాయి. ఉత్తర సముద్ర మార్గం ఇక కేవలం రష్యా ఆర్కిటిక్ తీరానికి సంబంధించిన నౌకాయాన మార్గం కాదు. యూరప్, ఆసియాలను కలిపే భవిష్యత్తు వాణిజ్య మార్గంగా రష్యా దాన్ని చూస్తోంది. కరా జలసంధి నుంచి బెరింగ్ జలసంధి వరకు రష్యా ఉత్తర తీరాన్ని అనుసరించే ఈ మార్గం సూయజ్ కాలువ మార్గంతో పోలిస్తే సముద్ర ప్రయాణ దూరాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం కలిగి ఉంది. దాదాపు 10 నుంచి 14 రోజుల ప్రయాణ సమయాన్ని కూడా తగ్గించగల సామర్థ్యం దీనికి ఉందని అంచనా. ఈ మార్పులో భారత్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. రష్యా నుంచి భారీగా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే భారత్కు ఉత్తర సముద్ర మార్గం భవిష్యత్తులో చమురు, సహజ వాయువు, ముడి పదార్థాల రవాణాకు కొత్త మార్గాన్ని అందించొచ్చు. ముఖ్యంగా సంప్రదాయ సముద్ర మార్గాలపై ఆధారపడ్డాన్ని తగ్గించే అవకాశం భారత్కు వ్యూహాత్మకంగా విలువైనది. ఇదే సమయంలో చైనా కూడా ఆర్కిటిక్ ప్రాంతంలో తన అవకాశాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తోంది. కాబట్టి భారత్ ఉత్తర సముద్ర మార్గంలో భాగస్వామ్యం కావడం వాణిజ్య నిర్ణయం మాత్రమే కాదు, రష్యా తూర్పు ప్రాంతంలో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని సమతుల్యం చేసే వ్యూహంగా కూడా చూడొచ్చు. పుతిన్ స్వయంగా భారత్, చైనాలు ఈ మార్గంలో ఉమ్మడి అవకాశాలను అన్వేషిస్తున్నాయని ప్రస్తావించడం ఈ మార్గం భవిష్యత్తు ప్రపంచ వాణిజ్యంలో ఎంత కీలకంగా మారబోతోందో సూచిస్తోంది. భారత్, రష్యా సంబంధాలను కేవలం రక్షణ, కొనుగోళ్లు, చమురు దిగుమతుల పరిధిలోనే చూడటం ఇక సరిపోదు. ఆర్కిటిక్ ప్రాంతంపై పెరుగుతున్న దృష్టి ఈ సంబంధాన్ని మరింత విస్తృతమైన వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చే అవకాశం ఉంది. ఉత్తర సముద్ర మార్గంలో భారత్ ఆసక్తి చూపడానికి ప్రధాన కారణం ఇంధన భద్రత. ప్రపంచ రాజకీయాల్లో సంక్షోభాలు పెరిగినప్పుడు సంప్రదాయ వాణిజ్య మార్గాలు అనిశ్చితంగా మారే ప్రమాదం ఉంటుంది. అలాంటి సమయంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ముందుగానే అభివృద్ధి చేసుకోవడం ఒక దేశానికి వ్యూహాత్మక రక్షణగా మారుతుంది. రష్యా ఆర్కిటిక్ ప్రాంతంలో భారీగా చమురు, సహజ వాయువు, ఇతర ముడి వనరులను అభివృద్ధి చేస్తోంది. వాటిని ఆసియా మార్కెట్లకు తరలించడంలో ఉత్తర సముద్ర మార్గం కీలకంగా మారితే భారత్కు కూడా ప్రత్యక్ష ప్రయోజనం కలగచ్చు. ముఖ్యంగా రష్యా నుంచి ఇంధన సరఫరాలను మరింత స్థిరంగా కొనసాగించడానికి ఈ మార్గం భవిష్యత్తులో ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే భారత్ దృష్టిలో ఇది కేవలం సరఫరా మార్గం కాదు. ఉత్తర సముద్ర మార్గం ద్వారా యూరప్, ఆసియా మధ్య వాణిజ్య సంబంధాల్లో కొత్త అవకాశాలు ఏర్పడితే భారత్ తన అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను మరింత విస్తరించగలదు. అదే సమయంలో ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా ప్రభావం వేగంగా పెరుగుతోంది. భారత్ ఈ ప్రాంతంలో పూర్తిగా వెనుకబడితే రష్యా ఉత్తర ప్రాంతాల్లో భవిష్యత్తు ఆర్థిక అవకాశాల్లో చైనా ఆధిపత్యం పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రష్యాతో కలిసి ఆర్కిటిక్ అవకాశాలను పరిశీలించడం భారత్కు దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడి. ఇది తక్షణ లాభం కోసం తీసుకునే నిర్ణయం కాదు. రాబోయే దశాబ్దాల్లో ఇంధనం, వాణిజ్యం, సముద్ర రవాణా, ముడి వనరులపై పోటీ పెరిగే ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని ముందుగానే బలపరుచుకునే ప్రయత్నం. ఉత్తర సముద్ర మార్గంపై పుతిన్ చేసిన వ్యాఖ్యలను కేవలం వాణిజ్య ప్రకటనగా చూడటం పొరపాటు. ఆర్కిటిక్ ప్రాంతం ఇప్పుడు ప్రపంచ శక్తుల మధ్య పెరుగుతున్న భౌగోళిక పోటీకి కేంద్రంగా మారుతోంది. మంచు కరుగుతున్న కొద్దీ నౌకాయానానికి అందుబాటులో ఉండే కాలం విస్తరిస్తోంది. దాంతో ఉత్తర సముద్ర మార్గంపై ఆసక్తి కూడా పెరుగుతోంది. అయితే ఈ మార్గం పూర్తిగా సిద్ధమైన వాణిజ్య రహదారి కాదు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ప్రత్యేక మంచు తరగతి నౌకల అవసరం, అధిక బీమా వ్యయాలు, పరిమిత నౌకాశ్రయ మౌలిక వసతుల వంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అందువల్ల సమీప భవిష్యత్తులో ఇది సంప్రదాయ సముద్ర మార్గాలను పూర్తిగా భర్తీ చేయడం సాధ్యం కాకపోవచ్చు. ప్రస్తుతం దీని వినియోగం ప్రధానంగా ఇంధనం, ముడి వనరులు, భారీ సరుకుల రవాణాపైనే ఆధారపడుతోంది. అయినప్పటికీ దీని వ్యూహాత్మక విలువను తక్కువగా అంచనా వేయలేం. ఎందుకంటే సముద్ర మార్గాల నియంత్రణ అంటే కేవలం వాణిజ్య నియంత్రణ
మాత్రాన కాదు. సరఫరా గొలుసులపై ప్రభావం, ఇంధన భద్రత, ప్రాంతీయ ప్రభావం కూడా. పుతిన్ ఈ మార్గాన్ని అంతర్జాతీయ సముద్ర చట్టాల పరిధిలో అభివృద్ధి చేయాలని చెబుతున్నారు. అదే సమయంలో బాహ్య శక్తులు ఆర్కిటిక్లో కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నాయని విమర్శిస్తున్నారు. రష్యా నౌకల్ని అడ్డుకోవడాన్ని కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీని ద్వారా రష్యా ఆర్కిటిక్ను తన వ్యూహాత్మక ప్రాధాన్య ప్రాంతంగా చూస్తోందన్న విషయం స్పష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో భారత పాత్ర కూడా ఆసక్తికరంగా మారుతోంది. రష్యాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ, చైనాతో సమతుల్యం పాటిస్తూ, అంతర్జాతీయ సముద్ర చట్టాలను గౌరవిస్తూ ఆర్కిటిక్లో తన ప్రయోజనాలు రక్షించుకోవడం భారత్కు కీలకం. అంటే ఉత్తర సముద్ర మార్గం భవిష్యత్తు వాణిజ్య మార్గం మాత్రమే కాదు, కొత్త ప్రపంచ శక్తి సమీకరణానికి పరీక్షా స్థలం. భారత్ రష్యా సంబంధాల ప్రత్యేకత ఎప్పుడూ ఒకే రంగానికి పరిమితం కాలేదు. రక్షణ, అంతరిక్షం, ఇంధనం, అణు సహకారం, వాణిజ్యం అనేక రంగాల్లో రెండు దేశాలు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఆర్కిటిక్ ప్రాంతం కూడా ఈ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయంగా మారే అవకాశం కనిపిస్తోంది. పుతిన్ భారత్, చైనా ఉత్తర సముద్ర మార్గంలో ఉమ్మడి అవకాశాలను అన్వేషిస్తున్నాయని ప్రస్తావించడం ద్వారా ఈ మార్గం భవిష్యత్తులో ఎంత ప్రాధాన్యం పొందబోతోందో స్పష్టం చేశారు. భారత్కు ఇది ఎందుకు కీలకం అంటే, ప్రపంచ వాణిజ్య మార్గాలు మారుతున్నాయి. ఒకప్పుడు సముద్ర వాణిజ్యంలో కొన్ని సంప్రదాయ మార్గాలే ప్రధాన ఆధారాలు. కానీ భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభాలు, అంతర్జాతీయ ఆంక్షలు, సరఫరా గొలుసుల అంతరాయాలు ప్రత్యామ్నాయ మార్గాల అవసరాన్ని పెంచుతున్నాయి. ఉత్తర సముద్ర మార్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందితే ఆసియా నుంచి యూరప్ వరకు భారత వాణిజ్యానికి కొత్త అవకాశాలు ఏర్పడొచ్చు. అయితే భారత్ ఇక్కడ తొందరపడకుండా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. ఆర్కిటిక్ పర్యావరణ సున్నితత్వం, రష్యా పశ్చిమ దేశాల ఉద్రిక్తతలు, చైనా పెరుగుతున్న ప్రభావం, రవాణా వ్యయాల వంటి అంశాలను నిరంతరం అంచనా వేయాలి. అదే సమయంలో రష్యాతో ఉన్న ప్రత్యేక సంబంధాన్ని ఉపయోగించి మౌలిక వసతులు, నౌకాయానం, ఇంధన రవాణా, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంచుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే, భారత్ ఇక కేవలం సముద్ర మార్గాలను ఉపయోగించే దేశంగా ఉండకూడదు. భవిష్యత్తు సముద్ర మార్గాల నిర్మాణంలో భాగస్వామిగా ఉండాలి. ఉత్తర సముద్ర మార్గం ఆ అవకాశాన్ని అందించగలదు. రష్యాతో ఉన్న నమ్మకమైన సంబంధం భారత్కు ప్రవేశ ద్వారం కావచ్చు. చైనా పోటీ ఒక సవాలే అయినా అదే సమయంలో భారత వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని పెంచే అవకాశంగా కూడా మారొచ్చు. ఆర్కిటిక్ మంచు కరుగుతోంది. దానితో పాటు ప్రపంచ వాణిజ్య భౌగోళిక పటము మారుతోంది. ఆ మార్పులో భారత్ ఎక్కడ నిలుస్తుందన్నదే అసలు ప్రశ్న. ఉత్తర సముద్ర మార్గం ఇప్పటికీ పూర్తిస్థాయి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గంగా మారలేదు. తీవ్రమైన వాతావరణం, మంచు తరగతి నౌకల అవసరం, అధిక బీమా వ్యయం, పరిమిత నౌకాశ్రయం, మౌలిక వసతులు, ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ భవిష్యత్ దిశ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంధనం, ముడి వనరులు, సముద్ర వాణిజ్యం, ప్రత్యామ్నాయ సరఫరాల మార్గాల విషయంలో ఆర్కిటిక్ ప్రాధాన్యం పెరుగుతోంది. రష్యాతో ఉన్న దీర్ఘకాలిక సంబంధాన్ని ఉపయోగించుకుని భారత్ ఈ మారుతున్న భౌగోళిక సమీకరణంలో తన స్థానాన్ని బలపరుచుకోవచ్చు. చైనా పెరుగుతున్న ప్రభావాన్ని సమతుల్యం చేస్తూనే ఇంధన భద్రత, వాణిజ్య భద్రత, వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్ని మరింత బలోపేతం చేసుకోవచ్చు. ఆర్కిటిక్ కేవలం మంచు ప్రాంతం కాదు, రేపటి ప్రపంచ వాణిజ్యానికి కొత్త ద్వారం. ఆ ద్వారం తెరుచుకున్నప్పుడు భారత్ లోపల నిలబడుతుందా, లేక ఇతరుల ముందుకు వెళ్ళిపోతారా అన్నది అసలు ప్రశ్న.